చాలా సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ వేరే బీఆర్ఎస్ లీడర్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? సామాజిక తెలంగాణ రాలేదు అంటే యాక్సెప్ట్ చేస్తారా అన్న? ఒక విషయం అన్న, తెలంగాణ ఉద్యమ యొక్క లక్ష్యమే తెలంగాణ సాధన అయినప్పుడు తెలంగాణ సాధనలోనే సామాజిక న్యాయం లభిస్తుంది అని చెప్పని బలంగా నమ్మినటువంటి వాళ్ళు చిన్న రాష్ట్రాల ద్వారానే సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ అన్నారు. అదే సూత్రంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కాబట్టి వారు మాట్లాడిన దాంట్లో వైరుధ్యం ఉందని చెప్పని నేను భావించట్లేను. కేసీఆర్ గారు కూడా ఆయన 10 సంవత్సరాల పాలనలో సామాజిక న్యాయం చేయాలనే ప్రయత్నం చేశారు. ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్ గా బీసీలు కూర్చున్నారు, ఆ 2 సభల్లో బీసీలు స్పీకర్ గా కూర్చున్నారు. ఎప్పుడన్నా ఆర్థిక మంత్రి బీసీలు అయినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారు బీసీలను ఎక్సైజ్ మంత్రిగా, బీసీలను ఫైనాన్స్ మినిస్టర్ గా చేసిన పరిస్థితులు చూసినాం. కాబట్టి సోషల్ జస్టిస్ డస్ నాట్ మీన్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్. కేసీఆర్ డెట్ సోషల్ జస్టిస్ చెప్పని వారు అనుకుంటే తప్పు లేదు. ఆ దిశగా కేసీఆర్ గారు కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆలోచించిన అది జరగలేదని చెప్పారు కదా. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్నారు కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఫ్యాక్ట్ అండి, ఇవాళ అసెంబ్లీలో పోయి చూస్తే 119 సీట్లలో 60 మంది ఒకటే కాస్ట్ చెందినట్టుంటే సోషల్ జస్టిస్ ఎట్లా అయింది అని చెప్పని ఆవిడ అంటే తప్పేంటి చెప్పరాళ్ళ? దానికి ఇప్పుడు ఆవిడ అంటే తప్పు లేదు, నిజంగా జరగలేదు. కానీ అందుకు కారణం ఎవరంటే మళ్ళీ అది ఫింగర్ కేసీఆర్ మీద దగ్గరికి వెళ్తుంది కదా. తిలా పాపం తలాపిడికడు. మీరు దయచేసి కేసీఆర్ గారు సామాజిక న్యాయం చేయాలా అని చెప్పని, సబ్బండ వర్గాలను సమున్నతంగా సాధికారికంగా అభివృద్ధి చేయాలని చెప్పని చేసినటువంటి ఒక ప్రయత్నం సామాజిక న్యాయ సాధనలో భాగమే. గొల్లలకు గొర్రెలిచ్చి ఆర్థికంగా సుసంపన్నం చేసిన, లేకపోతే ముదిరాజులకు బెస్తలకు చేపలిచ్చి వాళ్ళని సుసంపన్నం చేసిన, లేకపోతే సబ్బండ వర్గాలకు అన్ని రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అందజేసినా, లేకపోతే చిన్న కులాలకు చెందిన వాళ్లకు రాజ్యాధికారానికి సంబంధించిన పదవులు అందుబాటులోకి తీసుకొచ్చినా కేసీఆర్ గారు కూడా సామాజిక న్యాయం చేసిండు. బట్ ఓవరాల్ గా చూసినట్టయితే ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం లెటర్సే ఇఫ్ దే ఆర్ డామినేటింగ్ 50-60% ఆఫ్ ద సీట్స్ అండ్ కంట గారు సామాజిక న్యాయం ఇంకా అయినట్టుగా కనబడతలేదు అంటే నేను కేసీఆర్ అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు అన్నట్టుగా ఎందుకు చూస్తా ఉన్నారు? సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అధికారంలో కంప్లీట్ అన్న సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సమానతల విషయంలో మాట్లాడితే అది కేసీఆర్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలా. సామాజిక న్యాయం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టిండ్రు. ఇవాటికి 77 ఏళ్ళు అయిపోయింది రాజకీయం. భారతదేశం స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా సామాజిక న్యాయం రాజ్యాంగంలోనే ఉంది. లో పూర్తి స్థాయిలో రాలే. అది తెలంగాణలో చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇంకా బలంగా చేయాలని చెప్పిన ఆవిడంటే దానికి చిలవలు పలవలు సృష్టించి తండ్రిగారి పైన గండాట తీసింది, కత్తి తీసింది, కటార్ తీసింది అని చెప్పిన ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. షీ ద డాటర్ ఆఫ్ కేసీఆర్. ఫ్రీవీల్ గా ఉన్నట్టు ఒక భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుంటూ తను ఏ సమాజం నిర్మించాలో ఆ మాట అన్నది. దాన్ని అనవసరంగా కుటుంబ పరమైన వైరుధ్యాలు లేదా పార్టీ పరమైన వైరుధ్యాలు చూడకూడదు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి బిడ్డలు, కేసీఆర్ గారి శిష్యులు, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఉద్యమ ఆయుధాలు. అవి తెలంగాణ కోసమే వాడబడతాయి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసమే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా అహర్నిశలు పనిచేస్తారు. సో ఈ ఇష్యూని ఇప్పుడు కవితకు సంబంధించిన అసంతృప్తి ఇష్యూని ట్యాకిల్ చేయగలుగుతారా ఈజీగానే? ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావు అని అనుకున్నారు సార్, కేటీఆర్ హరీష్ రావు అని అనుకున్నారు. లాస్ట్ 1-2 months గా ఎక్కువ కవిత లైమ్ లైట్ లోకి వస్తుంది. ఇటువంటి స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఆమె అన్ని జిల్లాలు విస్తృతంగా పర్యటించడం ద్వారా. సార్ ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావనను వ్యక్తీకరించడమే రాజకీయ నాయకుల యొక్క పని. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక బీసీ వర్గాలలో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఒకవేళ కనుక బలోపేతమైనట్టయితే వాటిని వారు వ్యక్తీకరించినట్టయితే ప్రజలు వ్యక్తీకరించినట్టు కదా. తప్పెందుకు అంటున్నారు మీరు నాకు అర్థం కావట్లా. ఒకటి, కేసీఆర్ గారు ఏమైనా సామాజిక న్యాయానికి వ్యతిరేకమా సారు? ఆయన మొత్తం మీరు ఆయన చేసినటువంటి ఒక ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ కానీ, మంత్రుల అపాయింట్మెంట్ కానీ, జెడ్పీ చైర్మన్ల అపాయింట్మెంట్ కానీ, ఎమ్మెల్సీల అపాయింట్మెంట్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ల అపాయింట్మెంట్ కానీ, ఇవన్నీ తర్వాత నిధుల కేటాయింపు విషయంలో కానీ ఎస్సీలకైనా బీసీలకైనా అన్ని వర్గాల వాళ్లకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసి నిధులన్నీ కేటాయించి పదవులన్నీ కట్టబెట్టిన తర్వాత సామాజిక న్యాయ ప్రస్థానంలోనే ఉన్నారు. ఇంకా కూడా బలంగా ప్రజలు ఇంకా బలోపేతం కావాలనుకున్నటువంటి విషయాన్ని కవిత గారు చెప్తే అదే కేసీఆర్ గారు చెయ్యలేదు కాబట్టి అన్నది అని చెప్పని మసిమూసి మామిడికాయలు చేసే ప్రయత్నం ఎందుకు చేయాలా? షీఈ్ ఓన్లీ ఎక్స్టెండింగ్ వాట్ కేసీఆర్ హెస్ స్టార్టెడ్. ఇది ఒక నిరంతర ప్రక్రియ కదా.
వందల సంవత్సరాల నుండి అణగదొక్కబడ్డటువంటి ఒక సమాజానికి సమున్నతమైన సాధికారత ఇవ్వటము, సామాజిక న్యాయం ద్వారా అనేటువంటిది ఒక పెద్ద లక్ష్యం, పెద్ద ప్రస్థానం అది. దాన్ని కేసీఆర్ గారు మొదలు పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటి పెట్టు 10 సంవత్సరాల పనులు చాలా సాధించిండ్రు. ఇంకా సాధించాలని కరెక్ట్ గారంటే వైసీపీ ఫైల్. ఓకే, సో ఇవాళతో దీని మీద క్లారిటీ వచ్చేసింది. ఇంకా లీడర్స్ అందరికి క్లారిటీ వచ్చిందా? లీడర్స్ కు, క్యాడర్ కు, కార్యకర్తలకి? నేనేమంటున్నా సార్, కేసీఆర్ గారిని కుటుంబాన్ని గాని, లేకపోతే హరీష్ రావు గారిని గాని, కేటీఆర్ గారిని గాని బాగా సన్నిహితంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ రకమైన అనుమానంలో లేరు. కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీల కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా అనుమానంలో లేరు. కాకపోతే కొంతమందికి ఇట్లా అయితే బాగుండు కదా అని విజువల్ థింకింగ్ అంటారు. అటువంటి వాళ్ళకి అలా రాత్రి నిద్రపోకపోవచ్చు, అని నేను ఒకటి అనుకుంటే ఇట్లా అయిపోయింది అని చెప్పని బాధపడితే పడవచ్చు తప్ప ఏ రకమైన అంతర్గతమైన వైరుధ్యాలు లేవు. అనవసరమైనటువంటి చర్చకు దారితీసి కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన మా అందరికంటే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఇవాళ అక్కడ ఉన్నట్టు మానసికంగా, శారీరకంగా, తర్వాత సమాజానికి ఇంకా బలమైన సేవ చేయాలని చెప్పని, తెలంగాణలో ఇంకా బలంగా నిలబెట్టాలని ఒక బలమైన ఆకాంక్షతో ఒక నాయకుడు అక్కడ నిలబడిన తర్వాత ఈ చుట్టూ అనవసరమైనటువంటి ఒక చర్చలు పట్టుకొచ్చి పార్టీని బలహీనపరచాలనే కుట్రలు కొంతమంది చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇలా కడుపు నొప్పి వస్తుంది, వాళ్ళకి ఇలా రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే హరీష్ రావు గారు కుండెత్తేసినట్టు చెప్పిండు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, చిల్లర ప్రయత్నాలు చేయకండి, ఆయన కేసీఆర్ గారే మాకు నాయకుడు అని చెప్పిండ్రు, కేటీఆర్ గారు నేనంతా ఒకటే అని చెప్పిండ్రు. కాబట్టి ఇంకా కూడా చిల్లర బల్లర ప్రయత్నాలు చేయకుండా ప్రజల యొక్క హితం కోసం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది. అనవసరంగా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అయినా నెక్స్ట్ సీఎం ఏమంటారు? 2029లో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కేటీఆర్ అనే సీఎం? దిస్ ఇస్ అన్ఫేర్ క్వశ్చన్. ఎందుకు మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు థర్డ్ టైం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని చెప్పని పార్టీ అంతా కోరుకుంటుంటే మళ్ళీ మీరు ఎందుకు అట్లా అంటున్నారు? అట్లాని కాదు, కేసీఆర్ 2021లోనే ఇద్దాం అనుకున్నారు, బహిరంగ రహస్యమే.